गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री दक्षिणामूर्ति गुरवे नमः। ओम श्री संकटहर गणपतिये नमः। ओम श्रीमात्रे नमः। మనం ఈ రోజున సేవా భాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. సేవా భాగ్యం కూడా ఎంత ఉన్నతమైనది అనే విషయం గురించి, తర్వాత ధ్వజస్తంభాన్ని స్థాపించడానికి ప్రతి దేవాలయంలో ధ్వజస్తంభం ఉండడానికి కారణం ఏంటి అనే వృత్తాంతం గురించి తెలుసుకుందాము. మొదట సేవా భాగ్యం. సేవ రెండక్షరాల పదమే కానీ భావం చాలా లోతైంది. సేవ అనేది ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వాళ్ళే చేయగలరు. ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వాళ్ళే ఎవరికైనా సహాయపడడానికి ముందుకు వస్తారు. సేవ సాయం చేయడం వల్ల పొందే తృప్తి సంతోషాలకు కొలబద్దలేదు, వెలగట్టలేము. ఎవరైనా అనాథలకు బట్టలు ఇచ్చినా, తర్వాత ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టినా, వారు తిని తృప్తిగా సంతోషపడితే ఆ సంతోషానికి మనం ఎంతో సంతోషిస్తాం కదా. ఆ సంతోషానికి వెలగట్టలేము, దానికి కొలబద్దలేదు లేదు. పైగా సమాజం ఏం చేస్తుంది, మీరు చాలా ఆదర్శవంతులు, మీరు ఎప్పుడు అందరికి సాయం చేస్తూ ఉంటారు అని కితాబిస్తుంది. అదొక అదనపు ప్రయోజనం కూడా చేకూరుతుంది మనకు. సేవాతత్వం ఉన్న వాళ్ళు పురాణ కాలం నుంచి ఉన్నారు. యుగ యుగాల నుంచి కూడా, పురాణ కాలం నుంచి కూడా సేవ చేసే వారు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి జీవితం అంతా సోదర సేవకి అంకితమయ్యాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు తన జీవితాన్ని సోదర సేవకు అంకితం చేశాడు. భార్యకు దూరంగా ఉన్నాడు, రాజభోగాలకు దూరంగా ఉన్నాడు. అన్నావతుల సేవలోనే తన జీవితాన్ని గడిపి తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు లక్ష్మణుడు. మరి లక్ష్మణుడు కన్నా గొప్పది సుమిత్ర. కొడుకులిద్దరినీ వారి సోదరుల సేవకు పంపించక ఆమె సింహాసనం కోరలేదు. నిస్వార్థ సేవకు నిదర్శనాలుగా నిలిచిన వారు అనుబంధాలు ఎలా ఉండాలో అందరికీ చాటి చెప్పారు. అంటే వారిని చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, వారిని చూసి అందరూ ఆచరించాలి అని లోకానికి చాటారు. వానప్రస్థాశ్రమానికి ధృతరాష్ట్ర ప్రాంతాలకు కదులుతుంటే వారు వెనువెంటే నడిచింది కుంతీదేవి. కుంతీదేవి కౌరవులు పాండవుల యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలవగా ఆమె ఎంతో సంతోషించి, కౌరవులు ఓడిపోయారు కాబట్టి పాండవులు గెలిచారు కాబట్టి నేను సింహాసనం అధిష్ఠించిన ధర్మరాజుతో కలిసి సుఖ సంతోషాలను అనుభవిస్తాను అనకుండా ఆమె ఏం చేసింది, వానప్రస్థాశ్రమానికి వెళ్తున్నారు బాధతో గాంధారి ధృతరాష్ట్రుడు. వారి వెంటే నడిచింది. కొడుకులు వారించారు, ఎప్పుడైనా నీవు సుఖంగా ఉండాలి, ఇన్ని కష్టాలు పడ్డాను కదా, ఎప్పుడైనా సింహాసనం దక్కింది, నీవు సుఖంగా ఉండాలి, ఇక్కడే ఉండాలి అంటే వారి కొడుకుల మాటలు కాదండి. కొడుకుల మాటలు కాదని వారించి అంత మామూలు లాంటి వారిద్దరిని ధృతరాష్ట్ర గాంధారులను కనిపెట్టుకుంటూ తన చేతి జీవితాన్ని గడిపేస్తానంది. తన కొడుకులకు కౌరవులు కలిగించిన నష్టాన్ని కష్టాన్ని ఆమె మర్చిపోయింది. పెద్దలకు సేవ చేయడమే మహాభాగ్యం. పెద్దలకు సేవ చేయడం పిల్లల ధర్మం అనే విషయాన్ని అందరికీ ఆచరించి చూపించింది కుంతీదేవి. తల్లిదండ్రుల ప్రేమలతో సేవలు అందించిన వాళ్ళలో ధర్మవ్యాధుడు ఒకడు. ధర్మవ్యాధుడు మాంసాన్ని విక్రయిస్తాడు. ఆయన జీవహింస చేయడు కానీ జీవహింస చేయబడిన మాంసాన్ని విక్రయిస్తాడు. ఆయన కులవృత్తే మాంసం విక్రయించడం. కులవృత్తితో అధర్మం లేదని, కులవృత్తిని ఆచరించవచ్చని శాస్త్రం చెబుతుంది. అలా ధర్మవ్యాధుడు మాంసాన్ని విక్రయిస్తూ తల్లిదండ్రుల సేవలో ధన్యమయ్యాడు. తల్లిదండ్రుల సేవ చేయడం వల్ల అతడికి అకుంఠితమైన జ్ఞానం, విపరీతమైన జ్ఞానం అలవడింది. అంత జ్ఞాని, పెద్ద జ్ఞాని అయిపోయాడు. కౌశికుడు అంతటి మహాకవికే ధార్మిక విషయాలను బోధించాడు. తల్లిదండ్రులకు సేవ చేసే భాగ్యము చాలా ఉన్నతమైనది అని లోకానికి చాటాడు ధర్మవ్యాధుడు. తల్లిదండ్రులకు సేవ చేస్తేనే మోక్షానికి దారి మనకు లభిస్తుందని, తల్లిదండ్రుల సేవలో నడిపిస్తేనే నమ్మి మన ముందు మార్గంలో మంచి మార్గంలో నడుస్తూ మోక్షానికి మనకు దారి కనబడుతుందని ఆయన చేసి ఆచరించి చూపించాడు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని నమ్మి ఎందరో అభాగ్యులను కన్న తల్లిలా ఆదరించారు మదర్ తెరెసా. మనం భగవంతుని నోటితో స్మరిస్తాము, ప్రార్థిస్తాము. ఆ ప్రార్థించడం కన్నా సాయం చేయడం మిన్నా అని నిరూపించారు మదర్ తెరెసా గారు. మాధవ సేవే మాధవ సేవ, మానవ సేవే
మాధవ సేవ అన్న నిద్రకి సార్థకత చేకూర్చాడు. మీ పద సేవ భవ సాగర తరుణం అంటూ భగవంతుడిని కీర్తిస్తూ భజనలు చేస్తే దైవానుగ్రహం కలుగుతుందని నమ్మిన భక్తులందరూ ఉన్నారు. భగవంతుని నామస్మరణ చేస్తూ ఉంటే ఆయన అనుగ్రహం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది అని నమ్మిన భక్తులందరూ ఉన్నారు. అలాగే భగవంతుని అనుగ్రహంతో పాటు భగవంతుని నామస్మరణతో పాటు తోటి వారికి నిస్వార్థంగా ఎటువంటి స్వార్థం లేకుండా ప్రతిఫలాన్ని కోరకుండా సాయం చేస్తే ఆ విధంగా చేస్తే కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు అని నమ్మిన సేవా తత్పరులు ఉన్నారు. రెండు విధాల మనుషులు ఉన్నారు. ఒక ప్రముఖ వ్యక్తిని రైల్వే స్టేషన్ లో చూసి చుట్టుముట్టారు విలేకరులు. వాళ్ళ ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న ఆయన దృష్టి దూరంగా సామాన్లు మోయలేక అవస్థ పడుతున్న ఒక వృద్ధురాలి మీద పడింది. ఆయన విలేకరులతో మాట్లాడకుండానే గబగబా వెళ్ళి ఆమెకు సాయం చేశాడు. ఆయన విలేకరులు ఆశ్చర్యపోతున్నారు, మేము మాట్లాడుతుంటే కూడా వినకుండా ఆ ముసలావిడకు సాయం చేయడానికి వెళ్ళాడేంటి అని. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఎవరికైనా సాయం చేయడమే ఆశయంగా జీవిస్తున్నాను కాబట్టి నేను ప్రముఖుడిని అయ్యాను, లేకపోతే నేను ప్రముఖుడిని అయ్యేవాడిని కాదు అని చెప్పాడు. అవసరంలో ఉన్న వారికి సేవ చేయడం మనిషి కనీస ధర్మం అని ఆయన నిరూపించి చూపించారు. ఆయన జర్మనీలో పుట్టి పెరిగి ఆఫ్రికా గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందించిన మానవతావాది. ఆయన పేరు ఆల్బర్ట్ స్వైజర్. సేవలోనే జీవితం ఉంది, సేవతోనే మన జీవితం గడవాలి, పరోపకారార్థం ఇదం శరీరం అంటారు కదా అని ఆయన నిరూపించారు. నోబెల్ శాంతి బహుమతిని కూడా ఆయన గ్రహించారు. ఇతరులకు సాయం చేసే వాళ్ళు నిజమైన మహాత్ములు అనేవారు స్వామి వివేకానంద. అయితే ఉత్తమ భావంతో చేసే సేవలే ముక్తిని ప్రసాదిస్తాయి. ఉత్తమ భావము అంటే మనం ప్రతిఫలాపేక్షను కోరకుండా, స్వార్థం లేకుండా, చాలా ఉన్నతమైన గుణంతో, మంచి వ్యక్తిత్వంతో ఎదుటి వారికి సహాయపడాలి. మన జీవితం పరోపకారం మీద శరీరం అన్నారు కాబట్టి, శాస్త్రం చెబుతుంది కాబట్టి మనం సేవలోనే జీవితం గడపాలి అని ఉత్తమ భావంతో చేసే వారికే, ప్రతిఫలాలు లేకుండా చేసే వారికే మంచి ఫలితాలు లభిస్తాయి. ఇప్పుడు ధ్వజస్తంభం ఉంది కదా, మనం ప్రతి దేవాలయంలో ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభాన్ని మొక్కుతాము. మన ధ్వజస్తంభం ఎలా స్థాపించబడింది అని ధ్వజస్తంభం యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాము. దానం, వాగ్దానం. దానం, వాగ్దానం చేసే ముందు ఆలోచించి చేయాలి. దానం చేశామనుకోండి, అతనికి పాలు బిల్డింగ్లు అన్ని ఉన్న తర్వాత కూడా దానం చేస్తే దానికి అంత ఫలితం ఉండదు. కడుపు నిండా ఉన్నవాడికి అన్నం పెడితే ఆకలి ఎలా తీరుతుంది? అతనికి ఆకలి విలువ తెలుస్తుందా? తెలియదు కదా. ఆకలితో ఉన్నవాడికి పెడితేనే తెలుస్తుంది. అలా దానం చేసినా, వాగ్దానం చేసినా ఆలోచించి దేశ కాల పరిస్థితులలో అనుగుణంగా అవసరం ఉన్న వారికి మాత్రమే, అవసరమైనంత మాత్రమే దానం చేయాలి. కీర్తికాంక్షతో చేయకూడదు అని చెప్తున్నాను. దానం చేసిన వెంటనే నేను చేశాను దానము అనుకుంటా మర్చిపోవాలి. ఇచ్చిన వాగ్దానాన్ని వీలైనంత త్వరగా నిలబెట్టుకోవాలి అని చెప్తున్నాను. అప్పుడే దానానికి, వాగ్దానానికి నిజమైన విలువ చేకూరుతుంది. గోరంత దానం చేసి కొండంత ప్రచారం చేసుకోకూడదు. మన తెలిసిన వాళ్ళకు, మన దగ్గర వాళ్ళకు ఎవరికో నలుగురు చెప్పుకున్నది వేరు, దాని గురించే ప్రచారం చేయడం వేరు కదా. అందుకని గోరంత దానం చేసి కొండంత ప్రచారం కోరుకోవడం, వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చకుండా గొప్పలు చెప్పుకోవడం మంచిది కాదు అంటున్నారు. కురుక్షేత్ర యుద్ధానంతరం సింహాసనాన్ని అధిష్ఠించిన ధర్మరాజు గొప్ప దాతగా పేరు తెచ్చుకోవాలని దాన ధర్మాలు చేస్తాడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు సింహాసనం అధిష్ఠిస్తాడు. ఆయనకు ధనాగారం మొత్తం స్వాధీనం అవుతుంది కాబట్టి నేను మంచి దాన ధర్మాలు చేసి గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి అనుకుంటాడు. ఆయన తన చేతిలో సింహాసనం ఉంది, ధనాగారం ఉంది కాబట్టి ఎన్నైనా చేయగలడు. కానీ వేరే వాళ్ళు కూడా, లేని వాళ్ళు కూడా ఏ విధంగా దానం చేస్తారు అని నిరూపించడానికి ఈ కీర్తి దాహం అనేది ధర్మరాజుకి ఏ విధంగా ఉంది అని కృష్ణుడు గ్రహించి ఆయనకు ఒక ఉపాయం చెప్తాడు. ధర్మజుడు కీర్తి దానాన్ని గ్రహించిన శ్రీకృష్ణుడు దానగుణం అంటే ఎలా ఉంటుందో అతనికి చూపించాలనుకున్నాడు. అశ్వమేధ యాగం చేయమని సలహా ఇస్తాడు. అప్పుడు ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తాడు. ధర్మరాజు అశ్వమేధ యాగం చేసిన తర్వాత యాగాశ్వాన్ని రాజ్యంలో వదులుతారు. లవకుశ సినిమాలో చూసే ఉంటాము. ఆ యాగాశ్వాన్ని ఎవరు బంధిస్తే వారితో యుద్ధం చేయాలి. అందుకని యాగాశ్వాన్ని వదులుతారు. అశ్వమేధ యాగం చేసి యాగాశ్వాన్ని వదిలితే వెంట నకుల సహదేవులు సేనంతో సహా వెళ్తారు.
వారు యాగాశ్వం వెళ్ళి మణిపురం చేరుతుంది. ఆ మణిపురం రాజ్యాధినేత మయూరధ్వజుడు గొప్ప బలశాలి. అతని కుమారుడు తామ్రధ్వజుడు అతని కన్నా కూడా గొప్ప పరాక్రమవంతుడు. యాగాశ్వాన్ని తామ్రధ్వజుడు బంధిస్తాడు. అప్పుడు నకుల సహదేవులు తామ్రధ్వజుడితో యుద్ధం చేసి ఓడిపోతాడు. తర్వాత అర్జునుడు కూడా ఆ మయూరధ్వజుడితో యుద్ధం చేసి ఓడిపోతాడు. ఆ తర్వాత భీముడు కూడా యుద్ధం చేసి ఓడిపోతాడు. అందరూ ఓడిపోయారు. మయూరధ్వజుడిని గెలవడం కష్టమని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు. అలా గ్రహించి మాయోపాయం వేస్తాడు. మాయోపాయంలో మయూరధ్వజుడిని ఓడించాలని ధర్మరాజుతో కలిసి శ్రీకృష్ణుడు మారువేషంలో వస్తాడు. మారువేషంలో వచ్చిన వాడే ఆపదల్లోని మమ్మల్ని రక్షించాలి అని ఆ రాజును కోరుతాడు. అలా అడుగుతాను. అతడు ఏం కావాలో చెప్పమని అడగగా, మహారాజా మీ దర్శనం కోరి వస్తున్నాం మేమిద్దరం. మీ దర్శనం కోరి వస్తుండగా ఒక సింహం ఏం చేసిందంటే ఇక్కడి కుమారుడిని చంపబోయింది. వాళ్ళని వదలమని మేము ప్రార్థించగా మయూరధ్వజుడి శరీరంలో సగభాగం కోసి తెచ్చినట్లయితే వాళ్ళని విడిచిపెడతానండి. కనుక మీ శరీరంలో సగభాగాన్ని మీ భార్య పిల్లలే కోసి ఇవ్వాలి అంటాడు కృష్ణుడు. అంటే ధర్మరాజు కృష్ణుడు మారువేషంలో వచ్చి ధర్మరాజు కుమారుడిని సింహం చంపబోయిందని, సింహం మయూరధ్వజుడి శరీరంలో సగభాగం పోషిస్తేనే విడిచిపెడతానంది అని శ్రీకృష్ణుడు చెప్తాడు. మయూరధ్వజుడు చిరునవ్వుతో అంగీకరిస్తాడు. ఇంత మాట విని కంగు తినలేదు, ఏమాత్రం బాధపడలేదు, కించిత్ కూడా భయం చెందకుండా చిరునవ్వుతో ఆయన అంగీకరించి వెంటనే భార్యకు తన కుమారుడికి తన శరీరంలో సగభాగం కోసి ఇవ్వమని ఆదేశిస్తాడు. ఆ మాటలు ఆదేశించినప్పుడు ధర్మరాజు ఆ మాటలను విని నివ్వెరపోతాడు. భార్య కొడుకు మయూరధ్వజుడు శరీరాన్ని ఖండిస్తుండగా మయూరధ్వజుడు ఎడమ కంటి నుండి నీరు కారుతుంది. వెంటనే శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, నువ్వు నీరు కారుతుంది నీ కంటి నుంచి కాబట్టి నీవు బాధపడుతూ ఇస్తున్నావు, కనుక నీ దానం పనికిరాదు అన్నాడు. అందుకు వెంటనే మయూరధ్వజుడు ఏమన్నాడంటే, అది బాధ కాదు స్వామి, దానానికి ఉపయోగపడే అదృష్టం తనకు లేదని ఎడమవైపు శరీరం ఆవేదన చెందుతుంది అన్నాడు. మయూరధ్వజుడి త్యాగానికి, దానశీలతకు, ఆయన ధైర్యానికి, గొప్పతనానికి ధర్మజుడు శ్రీకృష్ణుడు నివ్వెరపోయి ఆయన దాన గుణానికి మెచ్చుకొని నీకేమి వరం కావాలో కోరుకో అంటాడు శ్రీకృష్ణుడు. మయూరధ్వజుడిని వరం కోరుకోమన్నాడు. అప్పుడు మయూరధ్వజుడు, మహాత్మ శరీరం ఎప్పుడైనా నశించేది, శరీరం శాశ్వతం కాదు. శరీరం నశించే శరీరం కోసం నేనేమి కోరను. నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా అనునిత్యం మీ ముందు ఉండేలా వరం ఇవ్వమని అడుగుతాను. అప్పుడు శ్రీకృష్ణుడు, తదాస్తు, నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ పేరుగా ధ్వజస్తంభాలు వెలుస్తాయి. నీ చుట్టూ ప్రదక్షిణం చేసిన తర్వాతే భక్తులు తమ ఇష్ట దేవాలను దర్శిస్తారు. అలాంటి భక్తుల కోరికలే నేను నెరవేరుస్తాను అంటాడు. అందుకని దేవాలయంకి వచ్చిన వెంటనే ధ్వజస్తంభానికి తప్పకుండా మొక్కాలి అంటారు. ధ్వజస్తంభం పైన దేవతలు ఉంటారు, ఎంతమంది భక్తులు వచ్చారు అని లెక్క రాసుకుంటారని శాస్త్రాల్లో చెప్పబడింది. ధ్వజస్తంభాన్ని మొక్కిన తర్వాతనే ఇష్ట దేవాలను దర్శిస్తే వారి కోరికలను తీరుస్తారు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. కాబట్టి దానం చేసేటప్పుడు సంతోషంగా ఎదుటి వారిని తృప్తిపరిచే విధంగా చేయాలి. అంటే దానం చేసేటప్పుడు నేను ఇస్తున్నాను, వారు తీసుకుంటున్నారు, నేను ఏదో గొప్పవాడిని, వారు చిన్నవారు, వారు లేని వాళ్ళు అనే ఉద్దేశం లేకుండా సంతోషంగా, తృప్తిగా, ఆనందంగా పరోపకారం నిజం శరీరం అనే విధంగా దానం చేసి ఆ దానానికి ఫలితం ఉంటుంది. వాగ్దానం చేసిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా వాటికి ఎదురేది ప్రాణాలొట్టైనా సరే దాన్ని నెరవేర్చాలి అని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఒకరికి వాగ్దానం చేసి మాట నిలబెట్టుకోవాలి, అప్పుడే దానికి విలువ ఉంటుంది. ఈ విధంగా గొప్ప దాతగా పేరు తెచ్చుకోవాలని దానధర్మాలు చేస్తున్న ధర్మజుడి కీర్తి దాహాన్ని గ్రహించిన శ్రీకృష్ణుడు మయూరధ్వజుడి త్యాగం ద్వారా ధర్మరాజును కనువింపు కలిగించాడు. ఇప్పుడు మనం సేవా భాగ్యం గురించి తెలుసుకున్నాం. తర్వాత ధ్వజస్తంభం ఎలా స్థాపించబడిందో తెలుసుకున్నాం కదా. మరి పూజ చేస్తున్నప్పుడు భావంతో చేస్తేనే దానికి మంచి ఫలితం ఉంటుంది. భావం లేకపోతే ప్రయోజనం లేదు. భగవంతుడిపై భావం ఎలా ఉండాలి అంటే, భావన మాత్ర సంతుష్టయే నమః. భగవన్ నామ స్మరణ చేసేటప్పుడు భావం భగవంతుడిపై ఉండేలా చూసుకోవాలి. ప్రత్యక్షంగా మనం పదార్థాలను సమర్పిస్తున్నప్పటికీ మనసులో పరమాత్ముడు స్వీకరిస్తున్నాడు అనే భావం లేనప్పుడు ప్రయోజనం లేదు. భావంతో చేసే దానం కానీ, భావంతో చేసే
జపం కానీ ధ్యానం కానీ ఏదైనా ఫలిస్తుంది. ఏ పదార్థాలను సమర్పించకుండానే ఒక ధ్యానంలో కానీ ఒక జపంలో కానీ కూర్చొని మనస్ఫూర్తిగా ఎన్నో పదార్థాలను సమర్పిస్తున్నట్లుగా భావంలో మమేకమైతే భగవంతుడు సంతోషంగా అన్ని స్వీకరిస్తాడు. భావానికి అంత ప్రాధాన్యత ఉంది. నామం పలికేటప్పుడు భావంతో పలకాలి. కానీ మనం ఎదుగా దైవం ప్రత్యక్షం కావాలి అంటే ఒక నామం మనం పలుకుతున్నప్పుడు రామనామం పలికినాం అనుకోండి, రాముడు మన కళ్ళ ముందు కనబడాలి. లలితామాతలో స్మరణ చేసినప్పుడు లలితామాత ప్రత్యక్షం కావాలి. ఆ విధంగా స్మరణ చేయాలి. కానీ నోటితో నామం పలుకుతూ మనసులో ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటే అటువంటి స్మరణకు ప్రయోజనమే లేదు. అటువంటి స్మరణనే కాదు. ఇలా ఎంతసేపు చేసినా సరే దానికి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఒక రేడియో, ఒక టేప్ రికార్డర్ ఉంటుంది కదండి, దానికి ఒక టేపు వేస్తాం, అది చక్కగా పాడుతూ ఉంటుంది. అంత మాత్రం చేత ఆ రేడియోలోని పాటలకు భగవంతుడు కదిలి వస్తాడా? మనం కూడా రేడియో మాదిరిగానే చేస్తున్నాం. కనుకనే ఆయన అనుగ్రహాన్ని అందుకోలేకపోతున్నాం. భగవంతుడు బాహ్య ఆడంబరాలకు లొంగడు. ఆయనకు భావమే ప్రధానం, భావమే ముఖ్యం. భావం సరిగ్గా ఉన్నప్పుడే భగవంతుడు పలుకుతాడు. మన ప్రార్థనకు సరైన సమాధానం ఇస్తాడు. భావంలోనూ బాహ్యమునందున గోవింద గోవింద అనవే ఓ మనస అని అన్నమాచార్యుడు కూడా కీర్తనలో బోధించాడు. అందుకని భావానికి అంత ప్రాముఖ్యత ఉంది. మనం భావంతో పూజ చేద్దాం, భావంతో నామస్మరణ చేద్దాం, భావంతో నైవేద్యాన్ని సమర్పిద్దాం. అప్పుడు మనకు మంచి ఫలితాలు చేకూరుతాయి. జై శ్రీరామ్. Thank you.